తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో తూపిలిపాలెంలో ఏర్పాటు చేసిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. సముద్ర ముఖద్వారం, తమిళనాడు బోట్ల సమస్యలన్నీ ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఆరోపించారు మత్స్యకారులు. వైసీపీ ఎమ్మెల్యే సమావేశం నుంచి వెళ్లిపోవాలంటూ పెద్ద ఎత్తున మత్స్యకారులు నినాదాలు చేశారు. వద్దని వారించబోయిన నేతలతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికలప్పుడే తమపై ప్రేమ పుట్టుకొస్తుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం రసాభాసాగా మారడంతో మంత్రి అప్పలరాజు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ అక్కడి నుంచి నిష్క్రమించారు. ఎంపీ గారికి, పేదా మస్తాన్ గారికి, అలాగే నా సహచర ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తూ భర్త ఈ సమస్యలు మీరు అన్నీ కూడా నాకు వెంటనే లిఖిత పూర్వంలో రాసిస్తే మనం మళ్ళా మిగిలిన అన్ని కూడా చెప్పనక్కర్లేదు, అది తగు చర్య తీసుకుందాం. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రేపు 17వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మన వైఎస్ఆర్ పార్టీ పెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయని కూడా సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అటువంటి ప్రాంతం నుంచి వచ్చి మీ ప్రాంతంలో ఇన్ఛార్జ్ గా చేయడం కోసం మీ అందరూ అభిమాన నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా పెట్టినటువంటి నాయకుడు ఎవరైతే లేదు పోటీ చేస్తున్న అభ్యర్థున్నాడు వారి గురుమూర్తి గారిని అత్యధికమైన మెజార్టీతో మీద గెలిపించాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు మనకి ఇంటింటికి కుళాయితో సహా మహిళలు మాత్రం చాలా జాగ్రత్తగా వింటున్నారు. ఇంటింటికి పైప్ లైన్, తాగు మత్స్యకారుల ఉన్న ఊర్లన్నిటికీ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఈ స్పీడ్ బోట్ వచ్చి తమిళనాడు వాళ్ళు వచ్చి అనేక కార్యక్రమాల ద్వారా ఈ రోజు సహాయం చేస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అందుకే ఈ రోజు ఏ కార్యక్రమం జరిగినా, ఏ ఎన్నిక జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిరాజనాలు పలికినటువంటి విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ తూపిలిపాలెం గ్రామం గూడూరు నియోజకవర్గంలో ఒక పెద్ద మత్స్యకార గ్రామం. దాదాపు 1200 మంది ఓటర్లు, 3000 జనాభా ఉండేటువంటి ఒక పెద్ద గ్రామం. ప్రముఖులు ఎక్కడ ఉన్నారు? మన శాసన